నమస్కారం. ముందుగా రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా మనతో పాటు ఉన్నారు సరికొత్త రుచులను పరిచయం చేసేందుకు కుకింగ్ ఎక్స్పర్ట్ పద్మ గారు. మరి పండుగ సందర్భంగా పద్మ గారు మనకు ఎటువంటి రుచులను పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్తే పద్మ గారు. నమస్తే లహరిక. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీకు కూడా లహరిక శ్రీరామనవమి శుభాకాంక్షలు. థాంక్యూ. అలాగే ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈ రోజు మనకి శ్రీరామనవమి స్పెషల్ గా మా ప్రేక్షకులకు ఎటువంటి రుచులను పరిచయం చేస్తున్నారు? మనకు శ్రీరామనవమి పండుగ సందర్భంగా వడపప్పు, పానకము, మామిడికాయ పులిహోర. వావ్, ప్రసాదంతో పాటు ఇంకా ట్రెడిషనల్. అవును, పండుగ అంటే మనం ట్రెడిషనలే ఉండాలి. అవును అవును. మన ఇంటికి గెస్ట్లు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా మన టెంపుల్కి వెళ్ళినా కూడా పానకం కంపల్సరీ పెడతారు. అలాగే మామిడికాయ పులిహోర ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయలతోటి పులిహోర చేసుకుంటారు అనమాట అందరూ కూడా. అందుకని చెప్పేసి మనం ట్రెడిషనల్ గా ఈ మూడు చేస్తున్నాం. రైట్, నైవేద్యం పెడుతూ ఇంకా నైవేద్యానికి ఇంకా టేస్ట్ ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఆకలి కూడా పెరిగిపోతూ ఉంటుంది. రైట్, మరి స్టార్ట్ చేద్దామా? అలాగే నైవేద్యంగా ఫస్ట్ ఏం తయారు చేస్తున్నారు? ఫస్ట్ మనము పానకం తయారు చేయాలి. ఓకే, తొందరగా కూడా అయిపోతుంది. అంటే మనం బెల్లం వేసి వాటర్ లో కరిగించేస్తే మనం పులిహోర రెడీ అయ్యేసరికి బెల్లం కరిగిపోతుంది. ఓకే, ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేయనా లేకుంటే స్టవ్ తో పని లేదు? స్టవ్ తో పని లేదు. ఓకే, ముందుగా మనం పానకం రెడీ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం లహరిక. ఇందులో వాటర్ వేసుకుందాం. ఓకే, పానకం అంటే అందరికి ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువనే చేద్దాం. పానకంలో కూడా కొంచెం టేస్ట్ యాడ్ అయ్యేందుకు చాలా మిక్స్ చేస్తూ ఉంటారు కదా? అంటే పానకంలో కంపల్సరీ బెల్లం యాడ్ చేయాలి. చిన్నగా తురుముకున్నారు బెల్లం. ఓకే, మరి శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఇయర్? ప్రతి ఇయర్ శ్రీరామనవమి అంటే కంపల్సరీ మ్యాక్సిమం వీలైతే భద్రాచలం వెళ్తుంటాము. చాలా ఇష్టం అనమాట నాకు. లేదంటే ఇక్కడే ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్ కంపల్సరీ టెంపుల్కి వెళ్తాము. ఇలాచీ పౌడర్ వేసాను, అలాగే మిరియాల పొడి. ఓకే, మిరియాలు చాలా మంది ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా, అంటే సమ్మర్ కదా మనకి, సమ్మర్ వేడి కూడా ఎక్కువ అవుతుంది. మనకి ట్రెడిషనల్ గా ఎలా చేయాలో అలా చేసుకోవాలి కాబట్టి సోంపు ఒక స్పూన్ ఉంది. ఓకే, మనం డైరెక్ట్ గానే వేస్తున్నాం సోంపు, అంటే పౌడర్ లాగా కాకుండా? కాదు, డైరెక్ట్ గానే వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ వచ్చేస్తుంది. మనకు స్పూన్ తీసుకొని కలిపేసేసి. ఓకే, మనం పానకం బెల్లం ఇందులో వేసుకునే బెల్లం కరిగిపోతుంది. ఈలోగా నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం, అంతే కదా? ఓకే, ఇది పక్కన పెట్టానా మరి? పెట్టేసి. ఓకే, ఇప్పుడు ఏం తయారు చేస్తున్నాం? ఇప్పుడు మనం పులిహోర తయారు చేసుకుందాం. ఓకే, పులిహోర కంటే మనం స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసి. ఓకే పద్మ గారు, ఇంకా మీరు ఎటువంటి నైవేద్యాలు చేస్తూ ఉంటారు? నైవేద్యాలు అంటే ట్రెడిషనల్గా అన్ని పండుగలకి కూడా మనం నైవేద్యాలు, ఉగాది మనకి ఉగాది వెళ్ళిపోయింది కాబట్టి ఉగాది కంపల్సరీ భక్షాలు చేస్తాము. పూర్ణాలు, భక్షాలు, పులిహోర, వడలు, ఇలా మన ఏ పండగకి ఆ పండగకి. నవరాత్రులు అనుకోండి, నవరాత్రులు రోజు ఒక నైవేద్యం ఉంటుంది అమ్మవారికి. రోజు అంటే నవహోరాలు, 9 రకాల పులిహోరాలు, అలాగే పులిహోరతో పాటు ప్రతిరోజు స్వీట్ నైవేద్యం. వల్ల ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క కుకింగ్ ఎక్స్పర్ట్ కాబట్టి ఇంకా దాంట్లో కూడా ఇంకా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ట్రెడిషనల్ గానే చేస్తాను, దాంట్లో మార్పు ఉండదు. ఆయిల్ వేసుకుందాం లహరిక. ఎక్కువే పడుతుంది ఆయిల్? అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది, అంతే, ఎక్కువ అని కాదు. టోటల్ గా ఆ రోజంతా ఎక్కువ టెంపుల్లోనే ఉంటారా? శ్రీరామనవమి రోజు అంటే ఇంట్లో పూజ అయిపోయాక టెంపుల్కి వెళ్తాం అనమాట. రోజంతా ఏముండదు. ఆఫ్టర్నూన్కి మధ్యాహ్నం 12 గంటలకు రాముల వారి కళ్యాణం అయిపోయాక వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసుకుందాం. పులిహోరకి పోపు ఎంత బాగుంటే అంత టేస్ట్ వస్తుంది. ఓకే, పండుగలు ఏవి మిస్ చేయకుండా అన్ని నైవేద్యాలు చేస్తూ అలా చేస్తుంటారు. అంత టైం ఉంటుంది అసలు మీకు? ఉంటుంది. మన టైము లేకున్నా ఆ రోజు షూటింగ్ ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఓకే, భద్రాచలం ఇప్పటివరకు ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు? నాకు ఎక్కువ శ్రీరామనవమికి వెళ్ళడం చాలా
ఇష్టం అనమాట. అప్పుడైతేనే బాగుంటుంది, అందంగా కనిపిస్తారు. ఇంకా అక్కడ చాలా చక్కగా కళ్యాణము, శ్రీరామనవమి కళ్యాణం అంటే చాలా ఫేమస్ కదా మనకి తెలుగు వాళ్ళకి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పల్లీలు. ఓకే, పల్లీలు కూడా బాగా వేగితే టేస్ట్ వస్తుంది. తాలింపు అంటేనే బాగా కరెక్ట్గా వేగాలి. ఇందులో కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసేటప్పుడు కూడా వేగ ఇది ఉంటుంది కదా పద్మ గారు? ముందు తాలింపు గింజలు వేసుకోవాలి, ఆ తర్వాతే పల్లీలు వేయాలి. ఓకే, అంటే పల్లీలు వేగేందుకు కొంచెం టైం పడుతుంది కదా, ఇది వేసిన తర్వాత అది వేస్తే? పల్లీలు త్వరగా వేగుతాయి. ముందు పల్లీలు వేసేసామనుకో ఆ తాలింపు గింజలు ఎక్కువ వేగవు అనమాట. ఇంకా షాపింగ్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయా పద్మ గారు మీకు? చాలా. చాలానా? సారీస్ ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారా? జ్యువెలరీ చేస్తూ ఉంటారా? అన్నీ అని అప్ టు డేట్ ఎప్పుడు ఉండాల్సిందే. అవును. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కరివేపాకు. తర్వాత ఇంగువ. ఇంగువ ఎందుకు వేసుకోవాలి పద్మ గారు? పులిహోరలో టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇంగువ. మామిడికాయ తురుము. ఓకే, ఇందులో ఇప్పుడు మనం చింతపండు యాడ్ చేయట్లేదు, ఆ చింతపండు బదులుగా మనం ఇక్కడ మామిడికాయ వేస్తున్నాం. ఓకే, పసుపు వేసుకున్నాక కాస్త కలుపుతున్నా. ఇంకేమైనా వేసుకోవాలి ఇందులో? ఉప్పు వేసుకోవాలి కదా. ఇదేంటంటే ఇందులోనే ఉప్పు యాడ్ చేసుకుంటే ఈ పచ్చిమిర్చి కూడా పడుతుంది, అలాగే మిర్చి ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు అందరూ. అవును, మంచి టేస్ట్ వస్తుంది అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయ్యి. పద్మ గారు ఇంకా టైం పడుతుందా వేగేందుకు? అయిపోయినట్లేనా? అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే లహరిక మామిడికాయ పులిహోర అంటే ఇదేం స్పెషల్ కాదు, నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునేదే పూర్వకాలం నుంచి వస్తున్న వంటనే. ఏంటంటే కొత్త జనరేషన్ వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, లేకపోతే బ్యాచిలర్స్కి చదువుకోవడానికి వస్తారు, లేకపోతే కొత్తగా పెళ్ళై కొత్తగా కాపురం పెట్టడానికి వస్తారు, అలాంటి వాళ్ళకి తెలియదు చేసుకోవటం అంటే. ఇంట్లో అమ్మలు అత్తలు చేసి పెడితే తింటూ ఉంటారనమాట, బయట ఉన్నారనుకో వాళ్ళకి ఏం తెలీదు. అలాంటి వాళ్ళ కోసము మనం స్పెషల్గా మనం ముందుగానే మన నైవేద్యాలని చూపిస్తున్నాం అనమాట. ఓకే, నిజమే, తినేటప్పుడు టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తాం కానీ ఎలా తయారు చేస్తారు అనేది పట్టించుకోరు. ఇంట్లో తయారు చేయాలి అనేటప్పటికి అంత కన్ఫ్యూజ్ అయ్యి చేశారు, ఎలా వచ్చింది ఆ టేస్ట్ అనేది. ఇక్కడ ఇందులో వేసుకున్నాం. అసలు చూస్తే ప్రాసెస్ మొత్తం చాలా సింపులే. మనం ఒక్క తాలింపులోనే మనం అన్ని వేసేసుకున్నాం, దాని తర్వాత రైస్ ని యాడ్ చేసేసాం. చాలా ఈజీ, ఓపిక ఉంటే. అవును, ఇంట్రెస్ట్ ఓపిక ఉండాలి కానీ అసలు వంట అనేది బోరింగే కాదు. బోరింగ్ కాదు, ఎంజాయ్ చేయాలి. అవును. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అసలు ఈ కుకింగ్ లో ఉన్నారు? నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి 13 ఇయర్స్ అయింది. 13 ఇయర్స్ అంటే మీరు పెళ్లికి ముందే ఇంకా వంటల పైన అవగాహన పెంచేసుకున్నారా? లేదు, పెళ్లి కాకుండా అసలు నేను చేసేదాన్ని కాదు. మా మమ్మీ ఇంకా మా అక్కయ్యలు, నాకు 3 అక్కయ్యలు, నేను లాస్ట్ అనమాట. నాకు ఆ ఛాన్స్ వచ్చేది కాదు చేయటం. కాబట్టి కుకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు చేస్తుంటే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుండేదాన్ని కిచెన్ లో కానీ ఇలా చేయటం అదంతా. అట్లా బాగా ఇంట్రెస్ట్. పెళ్ళైన తర్వాతనే చేయటం స్టార్ట్ చేశాను. అలాగే న్యూట్రిషన్ మీకు వంట వచ్చిందా? వచ్చు, పెళ్లి టైం వచ్చు, నాకు వంట వచ్చు, కానీ నాకు చేయాల్సిన అవసరం వచ్చేది కాదనమాట. ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అందుకే నాకు ఆ ఛాన్స్ వచ్చేది కాదు. తర్వాత ఇంకా వంటలపై ఎలా చేయాలి, ఎలా ఏది మిక్స్ చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఇంకా స్టడీ చేయడం మొదలు పెట్టాను. కొన్ని న్యూట్రిషియస్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. మనం ఇందులోకి వెళ్ళాలి అంటే, ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే దాన్ని త్రోగా మనకి నేర్చుకోవాలి, ముందుగా నేర్చుకోవాలన్నమాట. అలా ఇంట్రెస్టెడ్గా బాగా చేసేది. 13 సంవత్సరాలు అయింది అంటే ఇప్పటికీ నేను ఎన్ని వంటలు వచ్చో అని కౌంట్ చేయాలంటే నాకు తెలిసి నన్ను ఎవరైనా అడిగితే ఒక 5-10 చెప్తాను. మిమ్మల్ని అడిగితే అసలు కౌంట్లెస్ అంటారా? కౌంట్లెస్, అంతే కదా. చాలా వేల ఎపిసోడ్స్ అయిపోయాయి. అది దేంతోనైనా ఏం లేకపోయినా ఏదో ఒక రెసిపీ క్రియేట్ చేస్తాను. పద్మ గారు, పులిహోర కూడా రెడీ అయిపోయినట్లేనా? మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందామా? ఇది ఒకసారి కలుపుదామా? కలపండి, ఎందుకంటే బెల్లం కరగాలి కదా.
ఓకే పద్మ గారు, మొత్తం వేసుకున్న బెల్లం కూడా ఇందులో మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని పులిహోరని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకు బ్యాలెన్స్ ఉంది వడపప్పు. వడపప్పు దేంతో తయారు చేస్తున్నారు? నానబెట్టిన శనగపప్పు. అంటే వడపప్పు అంటే నాకు తెలిసి పెసరపప్పుతో చేస్తారు కదా. అమ్మవారికి ఏమో పెసరపప్పుతో నైవేద్యం పెడతారు వడపప్పు. శ్రీరామనవమికి మాత్రం కంపల్సరీ శనగపప్పుతో పెడతారు. ఓకే, ఇది కూడా చాలా మందికి తెలియదు అనమాట. చాలా మందికి, నాకు యాక్చువల్ గా చెప్పాలంటే నేను కూడా పెసరపప్పే పెడతాను ఎప్పుడు, నాకు తెలియదు అనమాట. మా అక్కయ్య ఎప్పుడు కూడా వాళ్ళు శ్రీరామనవమి ఉత్సవాలు అవన్నీ బాగా చేస్తుంటారు అనమాట. తను చెప్పింది శ్రీరామనవమికి శనగపప్పు పెట్టాలి, అమ్మవారి నైవేద్యానికి పెసరపప్పు పెట్టాలి అని చెప్పేసి. అంటే అందుకని వడపప్పు అనగానే మాకు ఒకటే గుర్తొస్తుంది, దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం. వడపప్పు అనగానే పెసరపప్పు నానబెట్టేస్తాము. అదే శ్రీరామనవమికి కంపల్సరీ శనగపప్పు మాత్రం పెట్టాం. ఓకే రైట్. ఇప్పుడు ఇదైతే మనం నానబెట్టేసుకున్నామా? నానబెట్టి వడగట్టేసాను, వాటర్ తీసేసి. వాటర్ ఉండకూడదు అసలు? ఉండకూడదు. ఇందులో ఎంతవరకు నానాలి ఇది? ఒక మెత్తగా పడే వరకు నాలాలు. 4-5 అవర్స్. 4-5 అవర్స్ అంటే మనం పచ్చిగా తినేస్తాం. మనం లేస్తూనే స్నానం చేయగానే నానబెట్టేసుకుని దేవుడికి నైవేద్యం పెడతాం కదా. ముందు రోజు లేవగానే స్నానం చేసి నానబెట్టేస్తే మనం వంట అంతా ప్రిపేర్ చేసుకునేసరికి ఎండింగ్ లో చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇందులో బెల్లం తురుము. ఓకే. అసలు ఈ వడపప్పుకున్న ప్రత్యేకత ఏంటి పద్మ గారు? నానబెట్టిన శనగపప్పు, పచ్చి కొబ్బరి, ఇందులో బెల్లం ముక్కలు, అలాగే మనకి కావాలంటే రుచిగా ఉండటం కోసం కొద్దిగా ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇలాచీ పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఏంటంటే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శనగపప్పు కూడా నానబెట్టిన పప్పు కాబట్టి కొబ్బరి ముక్కలు ఏదైనా సరే మనకి ఈ పండుగల సందర్భంగా మనం చేసే నైవేద్యాలు ఏదైనా కూడా హెల్త్ వైజ్గా ఉంటాయి. పానకంలో వాటర్లో బెల్లం, సోంపు, అలాగే ఆ బెల్లం ఏంటంటే మనం ఎండలో టెంపుల్కి శ్రీరామనవమి అంటేనే మధ్యాహ్నం 12 గంటలకి తలంబ్రాలు పెడుతుంటాయి అనమాట. ఏ గుడికి వెళ్ళి చూడండి పానకం పెద్ద పెద్ద డ్రమ్ముల నిండా చేసి పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటారు, చలవ చేస్తుంది. అందుకని చెప్పేసి కంపల్సరీ వడపప్పు పానకం శ్రీరామనవమికి నైవేద్యంగా పెట్టాలంటారు. మనం ఇప్పుడు చేసుకున్న పులిహోర కూడా ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే మంచిది. అందులో కూడా మనం మామిడికాయ తురుము కూడా వేసాము. పచ్చి మామిడికాయలు చాలా అంటే దాహాన్ని తీరుస్తుంది అనమాట పచ్చి మామిడికాయ. అలాగే మనకు అందులో తాలింపు గింజలు, నూనె, ఇంగువ కూడా అది కూడా ఆకలిని పెంచుతుంది కదా. అవును, మంచి డైజెషన్ అనమాట. అలాగే కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి అన్నీ మనం ఇక్కడ పచ్చివే తీసుకుంటున్నాం. అవును, శనగపప్పు, బెల్లం, దీన్ని ఇంకేమి చెయ్యట్లేదు. చేసేటప్పుడు అనుకుంటాం చాలా ఎక్కువ టైం పడుతుందేమో, నైవేద్యాలకి టైం స్పెండ్ చేయలేమో అనుకుంటారు. కానీ రెడీ చేసుకుంటే మాత్రం చాలా త్వరగానే మనం ప్లాన్గా చేసుకుంటే ఏదైనా త్వరగానే అయిపోతుంది. స్పూన్తో కలిపేసేయండి. అదే మీరు స్టార్టింగ్ మాకు అనేటప్పటికి పులిహోర, వడపప్పు, పానకం అనేసరికి 3 ఐటమ్స్, అమ్మో ఎంత టైం పడుతుందో అనుకున్నా. కానీ అసలు మాటల్లోనే అయిపోయి 3 ఐటమ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం, ఎండింగ్ కూడా వచ్చేసాం. అదేంటంటే ప్లానింగ్ ఉండాలి ఏదైనా సరే. ముందు అమ్మో అనుకుంటే అది అమ్మోలాగానే ఉంటుంది, అది ఈజీగా తీసుకోవాలి ఏదైనా సరే. అవును, కాదు పండుగ పూటలో ఇంట్లో పనులు కూడా అలానే ఉంటాయి. ఆ టైపు దేవుణ్ణి రెడీ చేయాలని చెప్పేసి, ఈ టైపు ప్రసాదాలు తయారు చేయాలి, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆ రోజు పండగ కాబట్టి మనకి ఏంటంటే దేవుడి పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంటది. అందరూ లేచి రెడీ అయ్యి స్నానాలు చేసి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ప్రసాదాలకు వచ్చేసరికి భయపడిపోతూ ఉంటారు. కానీ మాకు అసలు మీరు పరిచయం చేసినాక ఇంకా భయపడవలసిన అవసరమే లేదండి. చాలా టకటక చేసేసారు. అలానే సింపుల్ వేలో, హెల్దీ వేలో కూడా నేర్పించారు ఈ రోజు. ఇంకా ప్రతి శ్రీరామనవమికి మా ప్రేక్షకులే కాదు, నేను కూడా ఇదే పద్ధతిని ఫాలో అయిపోతా. ఓకే పద్మ గారు, అయిపోయింది అయితే ఇప్పుడు వడపప్పు అయిపోయింది, మనకి పులిహోర అయిపోయింది, పానకం కూడా రెడీ అయిపోయింది. పద్మ గారు, నైవేద్యాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మరి ఏం చేద్దాం? ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం పెట్టేసుకుందాం. ఓకే, ఇదంతా తీసేద్దామా? ఇక్కడ తీసేద్దాం. ఓకే పద్మ గారు, చక్కగా శ్రీరాముల వాళ్ళని మనం చక్కగా సెట్ చేసేసాము. ఇప్పుడు నైవేద్యాలన్నీ ప్లేట్లోకి పెట్టేసుకుందామా? పెట్టేసుకుందాం. నాకు ఒక స్పూన్ ఇవ్వమ్మా. పానకం మరొకసారి ఇలా కలిపేసుకొని, ఇదిగోండి, ఇది బెటర్గా. సోంపు స్మెల్ అసలు పౌడర్ చేస్తే వస్తుంది అనుకున్నాను స్మెల్, కానీ డైరెక్ట్గా వేసేసిన బాగా నానింది కదా బాగా మంచి స్మెల్ వస్తుంది. అందులో ఇలాచీ పౌడర్, బెల్లం అంతా కరిగిపోయింది. రైట్, పానకం రెడీ అయిపోయింది.
మనం తయారు చేసుకున్న నానబెట్టిన శనగపప్పు, బెల్లము, కొబ్బరి ముక్కలు. అవును, మీరు వడపప్పులో ఏంటంటే వాటర్ అంతా తీసేసి పెట్టారు కదా, మనం ఏదైతే బెల్లం వేసుకోవడం వల్ల కొంచెం ఆ లిక్విడ్ లా వచ్చేసింది, తయారైంది. ఓకే, అందుకే పూర్తిగా మీరు చెప్పేటప్పుడే చెప్పారు కదా, అందులో ఉండే వాటర్ అంతా తీసేసినాక మీరు పెట్టుకోండి అనేసి. అంటే ఇప్పుడు మామిడికాయ పులిహోరకి మనం చింతపండు వేసుకునే పులిహోరకి టేస్ట్ లో కూడా చాలా తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. మామిడికాయ పులిహోరకి ఏ పులిహోరకైనా తేడా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర, అలాగే నువ్వుల పులిహోర, దబ్బకాయ పులిహోర, రకరకాల పులిహోరలు. ఎన్ని రకాలైన పులిహోరలు చేయొచ్చు అనమాట. ప్రతిదీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మంచినీళ్ళు బాగుంది, చిన్న గ్లాసు, బుడ్డి గ్లాసు. దేవుడికి నైవేద్యం కదా, అన్ని వెండి దాంట్లో పెట్టేది అలవాటు అనమాట మనకి. అలాగే మనకు అన్నీ కూడా నైవేద్యాలు రెడీ అయిపోయాయి. శ్రీరామనవమి సందర్భంగా రేపు శ్రీరామనవమి రోజు ఏ విధంగా మనం ఇంట్లో ట్రెడిషనల్గా నైవేద్యాలు తయారు చేసుకోవాలో ఆ విధంగా మనం ఈరోజు వనితా టీవీ ప్రేక్షకులందరికీ రుచి చూడు కార్యక్రమం ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు వనితా టీవీకి. అలాగే లహరిక, నాకు ఇంత మంచి అవకాశము ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా దేవుడి రాముల వారు వచ్చి నేను ఆనందంగా ఉందన్నమాట. నాకు అసలు హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము, ఎందుకంటే మీ చేతులు మీరు ఎన్నో వంటలు చేసి ఉండొచ్చు, కానీ మీరు ఈ రోజు మాకు నేర్పించారు కదా. వడపప్పు అంటే మాకు తెలిసిందేంటి పెసరపప్పు వరకే తెలుసు, కానీ ఇది శనగపప్పుతో చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అది చాలా మంది మిస్ అవుతున్నారు. ఆ విషయాన్ని కూడా తెలియజేశారు కదా. నిజంగా మేము హ్యాపీ, మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ పద్మ గారు. మరి ఈ రోజు నైవేద్యాలన్నీ రాముడి వారికి సమర్పించేసాం. ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. పద్మ గారు, ఓకే, నైవేద్యం కాస్త ఇప్పుడు మనకి ప్రసాదం అవుతుంది. ఓకే, తీసేసుకుందామా? మీరు కూడా వేసుకోండి. మీరు పులిహోర పద్మ గారు, అసలు తింటుంటే దేనికి అదే చాలా టేస్ట్గా అమృతం తిన్నంత ఫీలింగ్లో ఉన్నాను నేనైతే. చాలా 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 టేస్టీగా ఉంది. పానకంలో సోంపు వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్, ఇలాచీ ఫ్లేవర్, లైట్గా మిరియాల పొడి. మీరు అన్నట్టు సమ్మర్లో ఎక్కువగా తీసుకోకుండా వేడైపోతుంది కాబట్టి, అందులో పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి తీసుకునేటప్పుడు మనకి చలవ చేయాలి కాబట్టి లైట్గా మిరియాల పొడి వేసుకున్నారు. చాలా చక్కగా ఉంది పానకం. దానికి తగ్గట్టుగానే వడపప్పు, నేను ఎలా ఉంటుందో శనగపప్పుతో కదా, మళ్ళీ నానుతుందో లేదో అని అనుకున్నాను కొంచెం మనసులో, కానీ అది నిజంగా ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటు కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేశారు కదా, ఆ బెల్లంతో అవి కూడా కలుస్తూ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా పులిహోర గురించి ఇంక చెప్పనవసరమే లేదు, మామిడికైతే చేశారు. మీరు వేసుకున్న సాల్ట్ కూడా ఇక్కడ మనకి నైవేద్యం అనేసరికి ఎక్కడ ఏది ఎక్కువ అవ్వలేదు, ఏది తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఆ ఫ్లేవర్ కాస్త పెరిగిందని చెప్పాలి. చాలా 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 బాగుంది. పద్మ గారు, శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను మా రుచి ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చర్ సొంతం చేసుకున్నారు. మీకు షాపింగ్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి మీకు ఖాళీ ఉన్నప్పుడు గీతా కృష్ణ శారీస్ ఒకరు వెళ్ళండి. పనామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు శారీస్ అని కానివ్వండి, చుడిదార్స్ కావాలండి, అన్ని కూడా అక్కడే అవైలబుల్ గా ఉన్నాయి. వెళ్తారా మరి? వెళ్తాను తప్పకుండా. ఆ లహరిక ఇచ్చాక వనితా టీవీ వాళ్ళు నాకు ప్రెజెంట్ ఇచ్చాక వెళ్ళకుండా ఎలా ఉంటాం? వెళ్ళాలి, వెళ్ళి హ్యాపీగా శారీ షాపింగ్ చేసుకొని ఆనందంగా ఉండాలి. మాకు మరిన్ని వంటలు పరిచయం చేయాలి. అలాగే తప్పకుండా లహరిక, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఈ రోజు మనకు పద్మ గారు పరిచయం చేసిన శ్రీరామనవమి స్పెషల్ రుచి చూడు కార్యక్రమంలో ఈ నైవేద్యాలను, వీటిని శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాములు వారికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా ఆరగించండి. ప్రేక్షకులందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.